ఆడు ఏసేపు గాడు ఎరుపుకు, నేను కాదు. నువ్వు మంచోడు, నేను మంచోడిని. ఏసేపు గాడు ఎరుపుగాడు, అర్థమైందా? ఏసేపు గాడు ఎరుపుగాడు, ఏసేపు గాడు ఎరుపుగాడు. ఎవడో దెంగిన దానికి పుట్టినవాడు వాడు ఏసుగాడిని. వాడిని దేవుడు నమ్ముతున్నా అంటే నీ గుద్దకి సిగ్గుందిరా లంజావడక నీకు. ఏసేపు గాడు రా ఎరుపుకోడు, ఏసేపు గాడు ఎరుపుకోడు, మేరీ లంజా పిచ్చిపోకోడు. ఏసేపు రా, నేను కాదు. ఎవడో దెంగినవాడికి పుట్టినవాడిని తీసుకొచ్చి దేవుడు అని చెప్తే నమ్మినాడు ఆడు ఏసుపుగాడు. ఏసేపు గాడు రా ఎరుపుకోడు, పిచ్చిపోకోడు. ఏసేపు గాడు, ఏసేపు గాడు రా లంజా కొడుకు, ఏసుగాడు లంజా కొడుకు. మీ నాన్నకి నువ్వు పుట్టావు, మా నాన్నకి నేను పుట్టాను రా. మన బతుకులు బాగానే ఉన్నాయి, కానీ ఏసుగాడు కదా, వాడికి తండ్రి ఎవడో తెలియదు కదా. ఎవడు తెంగితే పుట్టాడు వాడు, ఎవడు తెగితే పుట్టాడు రా ఏసుగాడు. మరి కాదురా, నువ్వు మీ నాన్నకి పుట్టావు, నేను మా నాన్నకి పుట్టాను. ఏసుగాడు ఎవడికి పుట్టాడు రా? ఏ లంజా కొడుకు పుట్టాడు రా ఏసుగాడు? ఏసేపు గాడు కదరా ఎర్రిపుగ్గాడు. నీ అమ్మని కొడక, నీ అమ్మాయి నువ్వు మొత్తం ఎందుకు మారావు చెప్పురా? లంజా కొడుకు అంటే నా కొడుకు నా కొడుకు చెప్పట్లా. ఎరుపు లంజా కొడుకు ఏసేపు రా, నేను కాదు. నీ నోట్లో పెడతా నా మొట్ట తీసుకొచ్చి తేనె పూసి నాక్కో బాగా. లేదా మేరీ పూకులో పెడతా, మేరీ పూకులో పెడతా మొట్ట తీసుకెళ్ళి. దానికి బాగా రుచి. కన్నెపూకు బాగుంటది, టైట్ గా ఉంటది. దానికి కన్నెపూకు టైట్ గా ఉంటది, బాగుంటదిరా. దానికి కన్నెపూకు బాగుంటది టైట్ గా. లంజా కొడుకు ఏసుగాడు కదరా, తండ్రి ఎవర్రా? అరే ఏసుగాడు రా లంజా కొడుకు. ఎవరిని అనకొద్దురు తప్పురా, ఏసుగాడు రా. వాడు ఒక్కడే ప్రపంచానికి లంజా కొడుకు, ఇంకెవరు లేడు రా బాబు. కాదు, ఏసుగాడే లంజా కొడుకు. ప్రపంచం మొత్తానికి లంజా కొడుకు ఎవడంటే ఏసుగాడు. ఎందుకంటే వాడు పరిశుద్ధాత్మ తెంగితే పుట్టాడు, ఏసేపు తెంగితే పుట్టలాడు. అందుకే వాడు లంజా కొడుకు. లంజా అరే ఏసును అవమానిస్తున్నావు రా నువ్వు లంజా కొడుకు అని. ఎరుపు కూడా ఏసేపు రా, ఎవడో తెంగితే ఏసేపు కాడు ఎరుపుకు. నువ్వు ఎరుపుకు మొత్తం వారు దాంట్లోకి ఇలా కాదు, నువ్వు ఎరుపుకి. నీ అమ్మని తెంగ పెట్టే లంజా కొడక, నీ పెళ్ళం పూకులో నా మొట్ట లంజా కొడక. నీ అమ్మని తమ్ముడు అయిపోయిందా? నీ మాట్లాడటం అయిపోయిందా? కాదు, ఇప్పుడు నీకేం కావాలి? బూతులు తిట్టించుకోవడం కావాలా? నీ ప్రశ్నలకు సమాధానం కావాలా? నా ప్రశ్నకు సమాధానం చెప్పి నీకు చెప్తా అంటే నువ్వు ఎందుకు గుడికి వెళ్ళావా? నువ్వు ఎందుకు లంజా కొడుకు మేరీ లంజా కాదు నిరూపించు. అవ్వు అంటున్నాడు వాడు. నీకు అవ్వు అంటున్నా నీ అమ్మని జంగ ఎరుపుకు లంజా కొడుక. ఆ దేవుని అదే ఎరుపు కాడు ఏసేపు రా, చెబితే అర్థం కాదు నీకు. నీకు అర్థం కదరా? నీ పెళ్ళం గుద్దలో మంట పెట్టి దెంగుతా లంజా కొడక. ఏసై దగ్గర నేర్చుకుని ఇదేనా శాంతి మతం, ప్రేమ మతం అంటారు? ఈ పూతులు తిడతాం ఏం తమ్ముడు? మరి లంజా కొడుకు శాంతి ఉండదండి వీళ్ళకి. ఇప్పుడు మేము అన్యులం తమ్ముడు, మేము ఎన్నైనా తిట్టచ్చు, మేము అన్యులం ఎన్నైనా తిట్టచ్చు బూతులు. మేము తిట్టచ్చు, అన్యులు ఎన్నైనా తిట్టచ్చు. బైబిల్లో కూడా బైబిల్లో కూడా ఒక మాట ఉంది, మీరు బోధించేవాళ్ళు కదా. అదేని మాటకు విన్నప్పుడు బెత్తమే జవాబు అని చెప్పి ఎక్కడ చూపించు, రిఫరెన్స్ చూపించు నాకు. అది ఎక్కడుందో రిఫరెన్స్ చూపించు. చూపిస్తానన్నా, పెడతా అంటున్నా కదా. నేను ఏది వదిలిపెట్టాను మీరు కాదు కదా. ఇప్పుడు రిఫరెన్స్ చూపించు నాకు. నువ్వు బైబిల్ టక్కన తీయాలి. నువ్వు ఏ రిఫరెన్స్ అడిగినా నేను చూపిస్తాను. లంజా కొడక, అరే నీ అమ్మని దెంగ ఇంద్రా లంజా కొడక అయినా నీ పెళ్ళాన్ని దెంగ ఇంద్రా. మరి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప ఏమైందిరా? నీ అమ్మని లంచ నీ మేరీ పూకులో దూరిందిరా. ఇలా వాక్యం ఎరా మేరీ పూకులో దూరి నుంచి బయటకు వచ్చిందిరా. నీ అమ్మని దెంగ. మరి ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించావు. నీ అమ్మ పూకులో దూరిందా లంచా కొడక? నీ అమ్మని దెంగ. నీ మేరీ గుద్దల నా మొడ్డ. నీ మేరీ గుద్దలో మడ్డ పెట్టి దెంగితే నోట్ల నుంచి బయటకు వచ్చింది ఆ వాక్యం. మరి ఎరా అదే ఎరుపుకి ఆడు ఏసేపురా, ఏసేపురా ఎరుపుకు. ఎవరన్నా మంచిగా మాట్లాడితే మంచిగా, అంతేగాని రాంగ్ మాట్లాడితే లంజా కొడక, క్రైస్తవ లంజా కొడక, మతం మారిన లంజా కొడక, హిందూ లంజా కొడక. నువ్వు మరి నేను అన్నా నీ అమ్మని దెంగ. నీ మేరీ పూకుల నా మొడ్డ కొడక. సిగ్గుందిరా నీ బతుక్కి లంజా కొడక. మళ్ళీ శాంతి మతం, ప్రేమ మతం అంట. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలంట. లంజా కొడక. సార్ గోపి గారు రికార్డ్ వేయించారు వీడికి. తమ్ముడు తమ్ముడు ఒక నిమిషం ఉంటావా? తమ్ముడు ఒక నిమిషం ఉంటావా? కొలస్సీయులకి 3:8 ఎప్పుడైనా మీరు
కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఈ లంజాగుడికి ఎక్కడ విసర్జించాడు మరి? ఒకనే 9వ వచనం, ఎరా ఒకనితో లంజాగుడికా? ఒకడు అబద్ధం ఆడుడి, ఏలయనగా ప్రాచీన స్వభావం దానిలో. మరి ఇప్పుడు ఈ వచనం ఏం చేద్దాం తమ్ముడు? బైబిల్ నుంచి తీసేద్దామా? మనిషి మేరీ పూకులో పెట్టండి గోపి గారు, మనిషి మేరీ పూకులో పెట్టండి. శివుడు మీ అమ్మ పూకులో మడ్డ పెట్టాడా? శివుడు మీ అమ్మని దెంగాడా? మీ అమ్మని దెంగాడా శివుడు? తమ్ముడు నీకు శివుడితో ఏం పని చెప్పు? మీ అమ్మని దెంగాడా శివుడు? మీ అమ్మని దెంగాడా? తమ్ముడు ఇంకొక వచనం చూపిస్తా. నిర్గమాకాండము. తమ్ముడు ఒక నిమిషం నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు. తమ్ముడు నువ్వు ఒక్క నిమిషం ఉండాలి, ఆగాలి. నేను ఆగమన్నప్పుడు ఆగు. నిర్గమాకాండం 23వ అధ్యాయం నేను మీతో చెప్పినది జాగ్రత్తగా కలిగి వేరొకరి దేవుని పేరు ఉచ్చరించకూడదు, అది నీ నోట రానీయకు తగదు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 13వ వచనం. శివుడు అన్నావు, మరి ఇప్పుడు ఏం చెప్పాడు? ఆయన పేరే ఉచ్చరించకూడదంటే నువ్వు శివుడు శివుడు అని 10 సార్లు అన్నావు. ఇప్పుడు మరి 10 సార్లు ఉచ్చరించావు. మరి నన్ను నేను అనలే కదన్నా. అయ్యా మేము అంజనం బూతులు మాట్లాడొచ్చు, మేము అంజనం బూతులు మాట్లాడొచ్చు, తిట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. అంజనం మాకు హక్కు ఉంది. క్రైస్తవులు మీకు ఉండకూడదు హక్కు, మీరు కోల్పోయారు యేసయ్యని నమ్ముకొని. అదే ఓ కాలం లేదంటున్నా నేను, ఆ కాలం లేదు ఇప్పుడు మాదిరి. ఎక్కడుంది ఆ బైబిల్ రెఫరెన్స్ చూపించు తమ్ముడు. నువ్వు మాట్లాడింది బైబిల్ నుంచి రెఫరెన్స్ చూపించు నాకు. ఆ కాలంలో ఇది, ఈ కాలంలో మాట్లాడుకోవచ్చు అని రెఫరెన్స్ చూపించు. నీకు అర్థం కావట్లేదు. రిఫరెన్స్ ఏది? నువ్వు ఒక క్వశ్చన్ అడిగావు. నోరు తెరిస్తే అబద్ధాలు లంజా కొడుకు. బాబు రిఫరెన్స్ చూపించయ్యా. ఆ కాలంలో మాట్లాడొచ్చు, ఈ కాలంలో రిఫరెన్స్ చూపించు బైబిల్ నుంచి. అది కాదు నువ్వు, నేను బైబిల్ ఉందని చెప్పట్లే, ఎరికాలం లేదన్నా నేను. బైబిల్లో ఏమైనా రాశారా? కాలాన్ని బట్టి మనిషి మారాలని ఏమైనా రాశారా? అది కాదు కాలాన్ని బట్టి మనిషి మారాలని బైబిల్లో రాసిందా? గోపేన్న ఒక మాట గోపేన్న నేను చెప్పేది, నేను బైబిల్లో ఉంది. ఏం చెప్పేది నువ్వు? నా మొట్ట నువ్వు చెప్పేది లంజాడక ఎరుపుకు లంజా కొడక. ఏసుగాడు రా లంజా కొడుకు, ఎవరి దెంగితే పుట్టాడు తెలియదాడు ఏసుగాడు. ఒక మాట చెప్తున్నా, ఎవరిని సైలెంట్ గా ఉంటే నేను చెప్తా. ఎవరిని లంజా కొడుకుని తిట్టకు, ఎందుకంటే మనందరం కూడా ఒకే తండ్రితో పుట్టాం. కానీ యేసు మాత్రం మేరీకి మాత్రం ఇద్దరితో గర్భం చేయించుకున్నది. ఇద్దరితో. నువ్వు ఒప్పుకుంటావు దీనికి? ఒప్పుకోవా? నువ్వు ఒప్పుకుంటా? మా అమ్మగారు ఉన్నారు తమ్ముడు, ఒక నిమిషం. మా అమ్మగారు మా నాన్నతో గర్భం చేయించుకుంది, మీ అమ్మగారు మీ నాన్నతో గర్భం చేయించుకుంది. ఇది ఫిక్స్. మన ఇద్దరం కూడా మంచి వాళ్ళం. మీ అమ్మగారు మంచిది, మా అమ్మగారు మంచిది. ఎందుకంటే మీ నాన్నగారు మీ అమ్మగారితో కాపురం చేసి నువ్వు పుట్టా, నేను మా అమ్మగారు మా నాన్నగారు కాపురం చేసి నేను పుట్టా, గర్వంగా చెప్పుకుంటా. కానీ మేరీతో ఇద్దరితో మాత్రం పిల్లలు కానీ ఇది నాకు అబ్జెక్షన్ ఉంది. మరి అదే నేను చెప్పేది. నువ్వు అన్న నిందను నువ్వు చెప్పేది నా ఘోష. పక్కన ఎందుకు ఆగుతాను? అన్నతో మాట్లాడతాను కదా, గుద్ద మూసుకొని ఈయన పక్కన ఇప్పుడు ఇన్నావు కదా. ఎరుపుకు రాకుండా ఒక చిన్న మాట అది కాకుండా మేరీ పెళ్లికి ముందరే గర్భం చేయించుకుంది మనోడే అన్నాడు. నేను అనలేదు ఆ మాట, మనోడే అన్నాడు మేరీ పెళ్లికి ముందరే గర్భవతి అయింది. మరి పెళ్లికి ముందరే గర్భవతి అయితే ఏమంటారు నువ్వే చెప్పు, నాకు తెలియదు. మరి గర్భవతి కావడం కాదన్నా, నేను చెప్పింది నీకు అర్థం కాదు. నువ్వు చెప్పింది ఎంత పక్కన నీ పక్కన మళ్ళీ నేను ప్రశ్న అడుగుతున్నా, మేరీ పెళ్లికి ముందర గర్భవతి అయిందా, పెళ్లి తర్వాత గర్భవతి అయిందా? పెళ్లి ముందర పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది. దేవుడి దగ్గరికి పెళ్లికి ముందరే గర్భవతి అయింది కదా, పెళ్లికి ముందరే గర్భవతి అయింది కదా. అది కాదన్నా, ఒక మాట చెప్పేది. నీ అలాగైతే అన్న నీ గ్రంథాలు ఉండేది అన్న చెప్పమంటావు. నేను ఎగ్జాంపుల్ కి చెప్తాముడు తెలిసినంత వరకు నాకు తెలిసిన చెప్తాముడు నేను తెలిసి తెలుసు అని చెప్పి నాకు తెలిసినంత వరకు చెప్తాను. అయ్యో తప్పకుండా. అదేనా, ఇప్పుడు బ్రహ్మ కూతురు ఉంది, కూతురుతో సంసారం చేసింది, కూతురుతో సంసారం చేశాడు, కొడుకు కనిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఉందన్న. దానికి మరి బ్రహ్మ తండ్రి వివరించదు. ప్రశ్న అడుగు నేను చెప్తాను. అన్న బ్రహ్మనే ముందు పుట్టాడు, బ్రహ్మ కంటే తండ్రి వాళ్ళు బ్రహ్మ ఎలా పుట్టాడు అని చెప్పాడు. నువ్వేం సమాధానం చెప్తావు అన్న? బ్రహ్మనే దేవుడు, బ్రహ్మనే అందరికి తండ్రి అని చెప్తావా నువ్వు? ఎక్కడుంది బ్రహ్మదేవుడు? గుడి ఎక్కడుంది? బ్రహ్మదేవుడు అని గుడి ఎక్కడుందో చూపించు నాకు ఫస్ట్. పోనీ అది వద్దులే, వాళ్ళ వదిలే. వినాయకుడు తల్లి ఎవరన్నా? వినాయకుడు అయ్యప్ప స్వామి తల్లి ఎవరన్నా? అయ్యప్ప స్వామి మోహిని. మొగోడైతే మోహిని వేషం వేసుకొని వచ్చి వాడు మోహిని ఆడ మంచి. నువ్వేం అడిగావు?
భర్త ఎవరో ఇప్పుడు అయ్యప్ప స్వామి తల్లి ఎవరన్నా మోహిని అని రాసింది క్లియర్ గా. ఒక్క మాట నాకు నీతో నీ పక్కనతో మాట్లాడి సగానికి ప్రార్థన చేసుకో, నేను లైన్ లో ఉంటాను, ప్రార్థన చేసుకో, ఒక 2 నిమిషాలు పర్వాలేదు, ప్రార్థన చేసుకో. వాళ్ళని కుక్కలకు సమాధానం చెప్పి నాకు చెప్తా కానీ సమాధానము నిన్ను అడగడానికి నేను తమ్ముడు ఇప్పుడు నీకు ఇంత ముందరే చెప్పా, నువ్వు నేను కూడా మంచోళ్ళం తమ్ముడు, నువ్వు నేను మంచోళ్ళం తమ్ముడు, గర్భం చేయించుకుంది ఇతరుతో గర్భం చేయించుకుంది మేరీ అని చెప్పా. నువ్వు మళ్ళీ అదే మాట మాట్లాడితే ఎట్ట తమ్ముడు? చెప్తాను ఇద్దరితో గర్భం చేయించుకోవడం అనేది నా దృష్టిలో తప్పు తమ్ముడు. అది దేవుడైనా గానీ లేకపోతే ఎవరైనా కానీ నా దృష్టిలో తప్పు. ఇద్దరితో గర్భం చేయించుకోవడం తప్పు నా దృష్టిలో. తప్పది, తప్పు కరెక్ట్. గర్భం చేయించుకున్న ఆమెను అసలు నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఇద్దరిని ఇప్పుడు ఫస్ట్ తమ్ముడు నువ్వు అడగచ్చు, అన్న మరి పెళ్లి చేసుకుంటదన్నా, విడాకులు తీసుకుంటది, పిల్లల్ని కంటది, మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి కాకుండా గర్భం అవడమే నా దృష్టిలో తప్పు. అది కాదన్నా ఒక మాట గోపి అన్న, నువ్వు ఒక మాట ఇంత చెప్తున్నావు, నేను యాక్సెప్ట్ చేయమని నిన్ను అడిగినా ఏంటది? ఇంత చెప్తున్నా నాకు అర్థం కావట్లే. నువ్వు నాకు ఫోన్ చేసావా, నేను నీకు ఫోన్ చేశానా? నువ్వు ఫోన్ చేసింది ఏ దానికి సమాధానం? ఎవడో పనికి నాకెందుకు తమ్ముడు, నాకు ఫోన్ చేసా, నా డ్యూటీ ఏంటది? పాము డ్యూటీ ఏంది? పాము డ్యూటీ ఏంది? పాము డ్యూటీ తన జోలికి వస్తే కాటేయడం తన డ్యూటీ. తేలు డ్యూటీ ఏంది? తన జోలి వస్తే కరవడం తేలు డ్యూటీ. అలానే నాకు ఫోన్ చేస్తే నేను వేసుకోవడం నా డ్యూటీ అది. ఒక నిమిషం సైలెంట్ గా ఉండు ఆశ్లేష గారు. తమ్ముడు ఒక నిమిషం సైలెంట్ గా ఉండు తమ్ముడు, ఒక నిమిషం. పాము డ్యూటీ తమ్ముడు, ఒక నిమిషం తమ్ముడు, ఒక నిమిషం. పాము డ్యూటీ ఏంటి? తన జోలు వచ్చినప్పుడు కాటేస్తుంది. తేలు డ్యూటీ ఏంది? తన జోలు వచ్చినప్పుడు కాటేస్తుంది. అలా నాకు ఫోన్ చేస్తే ఎవడు ఫోన్ చేసినా నేను కాటేస్తాను. నేను ఫోన్ చేయలేదుగా నీకు. నువ్వు ఫోన్ చేస్తే అన్నా నువ్వే నాకు ఫోన్ చేసావన్నా, నువ్వు కాటేయడం తప్పనా? నేను ఫోన్ చేయలేదు, నాకు ఫోన్ చేస్తే నాకు కాటేయడం నా డ్యూటీ అది. చెప్పండి ఎప్పటి నుంచో ఉంది. నెంబర్ పెడుతున్నాడు ఆగురా యేసుపుత్రుడు ఆగు. సార్ ఇప్పుడు వీడికి శని బట్టి వీడికి శని బట్టి మన చేత బూతులు లింగించుకోవడానికి ఫోన్ చేశారు తప్పించి తప్పే లేదు సార్. ప్రభువా వీడి పాపమే లేదు ప్రభువా. ఈయన ఎవడో బాగా ప్రొవోకేట్ చేశాడు, ఈయన రెచ్చగొట్టాడు. ఈ పిచ్చి పూకోడు వచ్చి మనకి ఫోన్ చేసి మన చేత బూతులు లింగించుకుంటున్నాడు ప్రభువా. వీడి పాపాన్ని క్షమించు ప్రభువా. తగలవరా మేరీకి తగులుతాయి కదరా. రేపు నువ్వు పరలోకానికి వెళ్తే అరే నువ్వు ఆశ్లేష గోపి చేత ఎందుకు బూతులు తిట్టించావని ఏసుగాడు తమ్ముడు ఒక నిమిషం, నువ్వు ఒక మాట మంచి మాట చెప్తున్నావు. ఫైనల్ ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు నువ్వు పరలోకం వెళ్తావు తమ్ముడు, ఒక నిమిషం ఆశ్లేష. ఈయన పరలోకం వెళ్తాడండి. వెళ్ళంగానే తమ్ముడు ఎలీషా నువ్వు గోపికి ఫోన్ చేసటం వల్ల గోపి ఆశ్లేష ఇద్దరు కలిసి నా నామాన్ని దూషించబడింది నీ మూలకంగానే కదా అని అడుగుతాడు యేసయ్య. ఇప్పుడు నువ్వేం సమాధానం? నువ్వు ఫోన్ చేయబట్టే వాళ్ళు నా నామాన్ని దూషించింది, మా అమ్మని దూషించింది, దీనికి కారణం నువ్వే కదా అంటే నువ్వేం చెప్తావు సమాధానం? నిజంగా చెప్పు. నరకంలో వేసి అగ్ని ఆరులు పురుగు చావదని వేయిస్తాడు ఈయన బాగా. చెప్తాముడు ఒక మాట దానికి సమాధానం కూడా చెప్తాను. ఒక శని లంజా కొడుకు వాని పేరు చెప్పుకోనికి, వాని అకౌంట్ లో వాని ఫోటో పెట్టుకోవడానికి, వానికి నెంబర్ చెప్పడానికి కానీ గుద్దలో దమ్ము లేక పొయ్యి వాడు మడ్డగుడూరు అంటే నువ్వు కుడుస్తావా అని తమ్ముడు. ఒక నిమిషం, పొయ్యి ఏసై అంటాడు మడ్డగుడూరు అని వాడెవడు అంటాడు, పోయి కుడుస్తావా అని అడుగుతాడు తమ్ముడు. ఒక నిమిషం, ఏసై ఇదే మాట్లాడాడు. పొయ్యి వాడు మడ్డగుడూరు అంటే నువ్వు కుడుస్తావా, నీకు బుద్ధి లేదా అంటాడు. తమ్ముడు ఒక మాట, నా మాట శాంతి సమాధానంతో మాట్లాడుతున్నా నేను. పక్కన ఎరుపు కూడా మాట్లాడతాడు. ఇప్పుడు ఇదే మాట్లాడతాడు. ఒరే వాడేవాడు బుద్ధి లేనోడ్రా, వాడేవాడు బుద్ధి లేనోడ్రా, వాడేదో చెప్తే నీకు సిద్ధి ఏమైందిరా, నీకు బుద్ధి ఏమైందిరా అంటాడు. తమ్ముడు అవన్నీ అలా చెప్పకూడదు. ఏసైకి తమ్ముడు ఎవడో రెచ్చగొట్టాడు మాకు ఫోన్ చేసి బూతులు పెట్టించుకుంటా ఎంత
యేసు నేను చెప్పేది ఈయన తిట్టించుకుంటే పర్లేదండి, యేసుని కూడా తిట్టించాడు, ఎలీషా, మేరీని తిట్టించాడు. నువ్వు యేసుని తిట్టించావు, నువ్వు ఇద్దరిని నిన్ను తిట్టించాడు తిట్టించాడు పాపం.